హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనీచ వ్లాగ్స్. నేను మీ అనిత. ఈరోజు వీడియో ఏంటంటే ఔరంగాబాద్లో ఉన్న ఎల్లోరా కేవ్స్ని అయితే మీకు చూపించడానికి మా ఫ్యామిలీతో పాటు వెళ్తున్నాము. సో మీరు కూడా మా ఫ్యామిలీతో పాటు మీరు కూడా అక్కడ ఉన్న ఎల్లోరా కేవ్స్ అయితే చూసేసేయండి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూసేసి లైక్, కామెంట్, హైప్ అయితే కొట్టేసేయండి. ఓకే, మరి ఇంకెందుకైతే లేటు, వచ్చేసేయండి. ఎల్లోరా కేవ్స్ ఎలా ఉందో చూసేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఒక మ్యాప్ అయితే ఉంది కదా, ఆ మ్యాప్లో అయితే ఎన్ని కేవ్స్ ఉన్నాయి, ఎటు వెళ్ళాలి అనేది డీటెయిల్గా అయితే ఇచ్చేసింటారు. ఇక్కడైతే మీరు కేవ్స్ టోటల్ వచ్చేసి ఒక 12 బుద్ధిస్ట్ కేవ్స్, 17 హిందూస్ కేవ్స్, మళ్ళీ 5 జైన్ కేవ్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. మనము ప్రతి ఒక్కరికి కూడా టికెట్ తీసుకొని అయితే మనము కేవ్స్లోకి అయితే ఎంట్రీ అవ్వాల్సి వస్తుంది. ఎనీ కేవ్స్కి మనము 16K వెళ్ళాలని ఏం లేదు. ఎనీ కేవ్స్ నెంబర్స్ ఉన్నాయి కదా, 12 బుద్ధిస్ట్, 17 హిందూస్, 5 జైన్ కేవ్స్ అనేసి. ఇప్పుడైతే మనమైతే 16 నంబరు కైలాస టెంపుల్ కేవ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే చాలా బాగా బ్యూటిఫుల్గా ఉంది కేవ్ అయితే. ఈ ఎల్లోరా కేవ్స్ని చూస్తూ నాకు తెలిసిన కొన్ని విచారాలు అయితే మీ దగ్గర అయితే చెప్తాను. అలాగే ఎల్లోరా కేవ్స్ ఒక ప్రసిద్ధి ఏంటి, దీని చరిత్ర ఏంటి, కైలాసం మందిరంలో ఒక చరిత్ర ఏంటి అనేది ఇక్కడ మనం చూద్దాము. ఈ ఎల్లోరా కేవ్స్ మొత్తం అయితే 34 ఉంటాయండి. కైలాస టెంపుల్ కేవ్. ఇక్కడైతే గైడ్స్ కూడా ఉంటారు. ఒక్కొక్కరికైతే ఒక 100 రూపీస్ అలాగా ఛార్జ్ అయితే చేస్తారు. వాళ్ళు మనకైతే నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తారు. సో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ప్రతి ఒక్క కేవ్ దగ్గర ప్రతి శిల్పాలకు కూడా అంత డ్యామేజ్ అయి ఉంటాయి. ఎందుకంటే దీనికి ఒక చరిత్ర ఉంది. అప్పట్లో హిందువులకైతే వ్యతిరేకంగా ఆలయాలు కూల్చడం జరిగిందండి. ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి ఒక్క శిలలో కూడా చాలా డ్యామేజెస్ అయితే మీరు చూస్తారు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఎలిఫెంట్ కనిపిస్తున్నాయి కదా, ప్రతి ఒక్క దానికి కూడా డ్యామేజెస్ అయితే జరిగినాయి. ఈ కైలాసం కేవ్లో అయితే అన్నిటికంటే బాగా ఒక శివలింగం అయితే ఉంటున్నది. అది పైన అయితే ఉంది. దానికైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే పూజలు అయితే చేయరండి. ఇక్కడున్న గుహను చూస్తుంటే 2 కళ్ళు చాలదన్నట్టుగా ఉంది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇక్కడ ఈ కైలాస దేవాలయం అయితే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఏకాశిల రాతి తోల్చిన కట్టడం అయితే ఉంటుంది. శివుడికి ఇది అంకితం చేయబడిన రథం ఆకారంలోనే స్మారక చిహ్నం అండి. ఇందులో వివిధ హిందూ దేవతల శిల్పాలు, రామాయణ, మహాభారతాల సారాంశాలను అయితే ఇక్కడైతే తెలుపుకొని ఉంటాయి. ఒకసారి ఈ కైలాస దేవాలయం అయితే ఎలా ఉందనేసి మొత్తం అయితే ఒకసారి చూసేసేయండి. అలాగే మీ దగ్గర ఒక 20 రూపీస్ నోట్ అయితే ఉంటే ఇక్కడ పెట్టుకొని అయితే మీరు చూడొచ్చు. చూడండి, ఇక్కడ మా అమ్మ నాన్న అయితే అక్కడ నిల్చున్నారు. 20 రూపీస్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ముద్రించిన శిల్పమే ఈ కైలాస టెంపుల్ శిల్పం అండి. ఒకసారి అయితే చూసేసేయండి. ఇక్కడ నుంచి మనం వేరే గుహాలకి వెళ్ళాలంటే ఇక్కడున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఉంటాయి. అందులో అయితే మనం అయితే వెళ్ళొచ్చు. ఎల్లోరా గుహ నంబర్ 30 అయితే మనం ఇప్పుడు వచ్చాము. ఈ గుహ అయితే 30 నుంచి 34 వరకు 5 గుహాలు అయితే జైన మతానికి చెందినవి ఉంటాయి. వీటి జైన గుహాల సమూహం అంటారు. ఈ గుహాలు క్రీస్తశక 9వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్య కాలంలో చెక్కారు. రాష్ట్రకూటాల కాలంలో జైన మతానికి ఉన్న ఆదరణకు ఇవి నిదర్శనంలాగా ఉంటాయి. గుహ నంబర్ 30వి చోటా కైలాస అని కూడా పిలుస్తారు. ఎందుకంటే గుహ నంబర్ 16 కైలాస ఆలయాన్ని పోల్చిన చిన్న నిర్మాణం ఇక్కడ ఉంది. ఈ జైన గుహంలో జైన మహావీరుడు జన్మ వృత్తాంతాన్ని తెలిపే రాతి శిల్పాలు ఉన్నాయి. అయితే ఎల్లోరా గుహలను మహిళలకు ఎందుకు వర్ణిస్తారు అనే ప్రశ్నకు స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేవు. బహుశా ఒకప్పుడు అయితే ఇవి పర్యాటక ప్రత్యేకంగా కాకుండా ఆధ్యాత్మికకు కూడా యోగాకు కేంద్రాలు కూడా ఉండేవి. కాబట్టి అక్కడ నిశ్శబ్దాన్ని పాటిస్తూ పవిత్రతను కాపాడాల్సిన అనుకొని ఉండొచ్చు. అంతేకాకుండా చారిత్రక కాలంలో కూడా మహిళలు మరియు పురుషులు వేరేరు సమయంలో కూడా లేదా వేరెవరు పవిత్ర ప్రదేశాలకు వెళ్ళేవారు. ఇప్పుడైతే ఈ శిల్పాల మధ్య నేను నిలబడుకొని ఉంటే ఎలా ఉన్నాను అనేది కామెంట్ చేసేయండి. అలాగే ఎవరు ఇక్కడ డ్యాన్స్ చేసిన అమ్మాయి అనేసి చూస్తున్నారా, అది నేనే అండి. చూడండి ఎలా డ్యాన్స్ ఆడుతున్నాను.
నేను ఆడుతున్న డాన్స్ ఎలా ఉందనేది మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయాల్సినదిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న గుహ ఎలా ఉందనేది ఒకసారి డీటెయిల్గా చూడండి, చూపిస్తున్నాను. ఇప్పటిదాకా వీడియో చూసారు కదా, ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మరి యొక్క ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియోలో.